మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితానికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. ఒకానొక వ్యక్తికి కలిగిన రియలైజేషన్ వల్ల అతని యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు వచ్చిందనేది ఈ కథనం తెలియజేస్తుంది. ఒకరోజు ఒక అతని భార్య సాదాసీదాగా చెప్పింది, "ఏమండి, నా స్నేహితురాలతో కొద్దిసేపు బయటికి వెళ్తున్నాను" అని. ఫోన్ చూస్తున్న ఆమె భర్త తలెత్తి ఒకసారి చూసి సరే అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. సాధారణంగా అయితే అవసరమా, తప్పనిసరిగా వెళ్ళాలా, త్వరగా వచ్చేయి అని అనేవాడు. కానీ ఈరోజు ఏ విధమైన ప్రశ్నలు లేవు. శాంతంగా సరే అన్నాడు. కొన్ని గంటల తరువాత వారి టీనేజ్ కొడుకు గదిలోకి వచ్చాడు. చేతిలో ఒక పేపర్. ముఖం తెల్లబడిపోయింది. "నాన్న" మెల్లిగా అన్నాడు, "నా ఎగ్జామ్ ఫలితాలు వచ్చాయి. కొన్ని సబ్జెక్టులు ఉండిపోయాయి" అని చెప్పాడు. అతను అక్కడే నిలబడిపోయాడు. ఎప్పట్లాగే తండ్రి తనను మందలిస్తాడని భావించాడు. చదువుపై ఎప్పుడూ ఆందోళన పడే తన తండ్రి ఉపన్యాసం మొదలు పెడతాడని అది వినేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఆ తండ్రి ప్రశాంతంగా సరే అన్నాడు. కొడుకు ఆశ్చర్యంతో "సరేనా" అని అడిగాడు. "అవును" అని ఆయన మృదువుగా అన్నాడు. "ఇంకాస్త బాగా చదివితే ఈసారి బాగా రాస్తావు. చదవకపోతే సెమిస్టర్ మళ్ళీ చేయాల్సి రావచ్చు. అది నీ ఎంపిక. ఏ పరిస్థితిలోనైనా నేను నీకు మద్దతుగా ఉంటాను" అన్నాడు. అది విని కొడుకు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి ఎప్పటి నుండి ఎంత ప్రశాంతంగా మారిపోయాడు అనుకున్నాడు. తరువాత రోజు మధ్యాహ్నం కూతురు భయంతో లోపలికి వచ్చింది. "నాన్న, నేను కారుతో డివైడర్ని ఢీకొట్టేశాను. పెద్ద ప్రమాదం కాదు, కానీ ఒక డెంట్ వచ్చింది" అంది. అది విన్న ఆయన అరవలేదు, కోపం చూపించలేదు. "సరే, రేపు కారు వర్క్షాప్కు తీసుకెళ్లి సరిచేయించు" అన్నాడు. ఆ కూతురు ఆశ్చర్యపోయింది. "మీకు కోపం రాలేదా" అని అడిగింది. ఆయన స్వల్పంగా నవ్వుతూ, "కోపం వస్తే కారు బాగుపడదు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండు" అన్నాడు. ఇప్పుడు ఇంట్లో అందరూ ఆలోచనలో పడ్డారు. ఇదే మనిషి, ఇదే భర్త, ఇదే తండ్రి ఇప్పుడు ఎలా ఇంత ప్రశాంతంగా ఉన్నాడు? ముందెప్పుడూ చిరాకుతో కోపంగా స్పందించేవాడు. ఇప్పుడు మాత్రం స్థిరంగా ప్రశాంతంగా ఉన్నాడు. చివరికి ఆ సాయంత్రం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సమావేశమయ్యారు. భార్య చెప్పింది, "మీరు ఇటీవల కాలంలో చాలా మారిపోయారు. ఏం జరిగినా కోపం రావడం లేదు. అన్నీ బాగానే ఉన్నాయా" అని. ఆయన చిరునవ్వుతో, "ఏమీ తప్పులేదు, అన్నీ సరిగానే ఉన్నాయి. నేను ఒక విషయం అర్థం చేసుకున్నాను" అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. "చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది, ప్రతి వ్యక్తి తన జీవితానికి తానే బాధ్యుడు అని" అన్నాడు. భార్య అడిగింది, "అంటే" అని. ఆయన ఇలా చెప్పాడు, "ముందు నేను ప్రతిదానిపై అనవసరంగా ఆందోళన పడేవాడిని. ఇలా అయ్యిందేమిటి అని చింతించేవాడిని. పిల్లలకు తక్కువ మార్కులు వస్తే కోప్పడేవాడిని. ఏదైనా పాడైతే కోప్పడేవాడిని. ఎవరైనా బాధలో ఉంటే దాన్ని సరిచేయటానికి ప్రయత్నించేవాడిని. అందరి సమస్యలను నా సమస్యలుగా తీసుకునేవాడిని. కానీ ఒకరోజు తెలిసింది, నా ఆందోళన వాళ్ళ సమస్యలను పరిష్కరించదు అని. అది నా శాంతినే నాశనం చేస్తుంది" అని. ఆయన ఇంకా కొనసాగించాడు, "నా ఒత్తిడి మీకు సహాయం చేయదు. నేను సలహా ఇవ్వగలను, ప్రేమించగలను, మద్దతు ఇవ్వగలను. కానీ మీ బదులు మీ జీవితం నేను జీవించలేను. మీరు చేయాల్సిన పని నేను చేయలేను. మీ నిర్ణయాల ఫలితాలు మంచివైనా చెడ్డవైనా మీరు ఎదుర్కోవలసిందే" అని కొద్దిసేపు ఆగి మళ్ళీ నవ్వాడు. "అందుకే నా నియంత్రణలో లేని విషయాలను నియంత్రించడానికి, ప్రశ్నించడానికి ఆపేశాను." కొడుకు అడిగాడు, "అంటే ఇక మీదట మీరు మమ్మల్ని పట్టించుకోరా" అని. ఆయన ఏమన్నాడంటే, "నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీరు మీ సమస్యను మీరే పరిష్కరించుకునేందుకు అవసరం మేరకు సహాయం చేస్తాను. కానీ నా శాంతిని కోల్పోయేంత వరకు కాదు." ఆ గదిలో నిశ్శబ్దం నెలకొంది. "నా పాత్ర మీకు ప్రేమ ఇవ్వడం, మార్గనిర్దేశం చేయడం, అవసరమైనప్పుడు తోడుగా ఉండటం. కానీ మీ జీవితాన్ని మీరు నిర్వహించుకోవాలి.
మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. వాటి ఫలితాలను మీరే స్వీకరించాలి. అలా మీరు నేర్చుకుంటారు అన్నాడు. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు నేను నాకు చెప్పుకుంటాను, ఇది నేను సరిచేయాల్సిన విషయం కాదు అని. అందుకే నేను ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటాను. మీ స్వీయానుభవం ద్వారా మీరు నేర్చుకుంటారని నమ్ముతున్నాను. జీవితం అనేక పాఠాలు నేర్పుతుంది. ఆ రాత్రి అందరూ ఆయన మాటలను ఆలోచించారు. కొడుకు మళ్ళీ చదవడానికి కూర్చున్నాడు. నాన్న మందలించినందుకు కాదు, బాధ్యత తనదే అని గ్రహించి. కూతురు కారు మరమ్మతుల బాధ్యత తీసుకుని ఇన్సూరెన్స్ ప్రక్రియను తెలుసుకుంది. భార్య కూడా ఇంటి పనులను మరింత జాగ్రత్తగా చూసుకుంది. బలవంతం వల్ల కాదు, తన బాధ్యతగా భావించి. మెల్లగా ఆ ఇంటి వాతావరణం తేలిగ్గా మారింది. ఎవరూ భయంతో ప్రవర్తించట్లేదు, అర్థంతో ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక్క వ్యక్తి శాంతిని ఎంచుకుంటే అది అందరికీ వ్యాపిస్తుంది. ఒకరు నియంత్రణ వదిలేస్తే మిగతా వారు స్వయంగా తమను తాము నియంత్రించుకోవడం నేర్చుకుంటారు. అలా శాంతి వ్యాపిస్తుంది ప్రేమలా. కోపం, ఒత్తిడి, అధికారం ద్వారా ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. మీరు బాధ్యతగా ప్రవర్తించండి. ఇతరులు తమ బాధ్యతను గుర్తించేందుకు సహాయం చేయండి. శాంతిమయమైన జీవితాన్ని గడపాలనుకునే ప్రతి మనిషి నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఇది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.